తన ఫ్రెండ్ లాయర్ ఆనంది సహాయంతో ఆస్తి నారాయణకి వచ్చేలా చేసిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఇంట్లో ఉంటాను అనగానే చాలా సంతోషపడిపోతాడు. ముఖ్యంగా కన్నా, చక్రి, కేశవ, మాధవ అందరి ముఖాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. మహాలక్ష్మి కూడా వాళ్ళతో కలిసిపోతుంది. ఆ ఇంట్లోని మనిషి ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే పూర్తిగా వాళ్ళల్లో బాగా కలిసిపోయి ఇంకా ప్రతి విషయంలో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఒకరోజు మహాలక్ష్మి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇంకా పైనుంచి పెచ్చులు పడడం అది చూసి ఒక్కసారిగా హడలిపోతుంది. గట్టిగా కేక వేసేసరికి మహాలక్ష్మి గొంతులా ఉందే అని గబగబా వెళ్ళి ఏమైంది మహాలక్ష్మి గారు అని చెప్పి చక్రి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ అని చెప్పి ఇంకా డోర్ తీసి చూసేసరికి పైనుంచి పెచ్చులు పడిపోవడం అదంతా చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి కేక వేసిందని అందరూ రావడం, బయటకు వచ్చి చూసేసరికి ఇలా బాత్రూమ్ అంతా పడిపోతూ ఉంటే వదిన భయపడుతుందన్నయ్య అంటూ కేశవ్ అనగానే మరి ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య, మనమే ఒక 10 బస్తాలు సిమెంట్ తీసుకొచ్చి ఇదంతా కొంచెం రీమోడలింగ్ చేస్తే బాగుంటుందేమో, ఇల్లు కూడా అక్కడక్కడ చాలా చెత్తలా కనిపిస్తుంది అని చెప్పాను. కానీ సరే అని రీమోడలింగ్ చేయడానికి అన్నీ సిద్ధం చేసి ఇంకా సిమెంటు, ఇసుక అన్నీ కలుపుతూ ఉండేసరికి ఎలా తెలుసుకుంటారో, ఏ రకంగా తెలుసుకుంటారో ఇంకా తాయారు అలాగే రమణయ్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఏంటి అసలు ఈ ఇంటి రీమోడలింగ్ చేయవలసిన అవసరం ఏముంది? కోర్టులో ఉంది కదా ఈ ఇల్లు, ఎవరికి చెందాలో ఇంకా క్లారిటీ లేదు. అలాంటి తప్పుడు ఈ ఇంటికి మరమ్మతులు చేయడం కుదరదు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనగానే పోలీసులు రానే వచ్చేస్తారు. ఏంటి నారాయణ గారు, ఈ ఇల్లు కోర్టులో ఉంది కదా, మరి అలాంటి తప్పుడు మీరు ఇంటిని ఏమీ చేయకూడదు కదా అనగానే ఇంట్లో ఆడపిల్ల ఉంటుందండి, ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, అందుకే కొంచెం చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నాం అనగానే లేదు, కోర్టులో ఉండగా మీరు ఇలా మరమ్మతులు చేయడం అంత మంచిది కాదు, ఖచ్చితంగా ఈ పనులు ఇక్కడతో ఆపేయండి, లేదంటే మాత్రం మీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్గా వదిలిపెడుతున్నాను అని చెప్పి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. ఇంకా కలిపింది అదంతా కూడా అలాగే వదిలేసి ఇదంతా మన తలరాత అని చెప్పాను. కానీ అసలు ఏమైంది పెద్ది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, మన ఇంటికి ఎందుకు మరమ్మతులు చేసుకోకూడదు, వాళ్ళెందుకు ప్రతిసారి ఆపుతున్నారు, అసలు కథ ఏంటి అనగానే ఆ కథ అంతా ఏంటంటే మహాలక్ష్మి అంటూ మొత్తం చెప్పుకొస్తాడు. వీళ్ళకి 3 ఇల్లులుంటాయి, 3 అన్నదమ్ములకి, అంటే నారాయణకి, రమణయ్యకి, తాయారికి 3 అన్నదమ్ములకి 3 ఇల్లులు వస్తే వాళ్ళిద్దరి ఇల్లుల్లో రమణయ్య తాగుడికి ఇంకా వాడు జల్సాలకి ఆ ఇల్లు అమ్మేసుకుని చెల్లెల చెంత చేరతాడు. చెల్లెల ఇల్లు లోపలికి ఉండడంతో అది పెద్ద రేటు రాదు. కానీ ఈ నారాయణ ఇల్లు రోడ్డు మీద ఉండేసరికి వీళ్ళు అంటే అప్పట్లో ఈ ఇల్లు మీది అంటూ మాత్రమే అన్నీ కలిపి ఒకే డాక్యుమెంట్లో చేస్తారు తప్ప ఎవరికి వాళ్ళు డాక్యుమెంట్స్ రాయకపోవడంతో అదే అదునుగా తీసుకున్న తాయారు అసలు డాక్యుమెంట్స్ని దాచిపెట్టేసి ఈ ఇల్లు వాడు తీసుకున్నాడు, మాకు ఇంట్లో వాటా ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తారు. ఇలా కోర్టు కేసు వేశారమ్మా. ఇలా కోర్టు కేసు వేయడం వల్ల అసలు కాగితాలు ఎక్కడున్నాయో తెలియక ఇదంతా కూడా మాటల వల్లే జరిగిందని మాయ చేసి ఇంటిని మేము తీసేసుకున్నామని కావాలని కోర్టు కేసు వేశారు. అందుకోసమే కోర్టు కేసులో ఏది తెలియంత వరకు ఏ పని చేయకూడదని కోర్టు వారు ఆదేశించారు. ఆ ఉద్దేశంతో ఇంకా ఇప్పుడు పనులు ఏమైనా చేయించినా ప్రతి మాటకి చీటికి ఇంటి మీద గొడవకి వచ్చేస్తుంటారు అంటూ చెప్పేసేసరికి అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎక్కడుండొచ్చు అనగానే నాకు తెలిసి ఆ ఇంట్లోనే ఉన్నాయని నా ఉద్దేశం, ఎందుకంటే డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు, మా అన్నయ్య ఇల్లు లేదు, ఉన్నది మా ఇంట్లో లేవు, ఉంటే మా తాయారత్త ఇంట్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది, అక్కడ మాత్రమే డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తేనే కానీ పని అవ్వదు. చాలాసార్లు ట్రై చేసాం కానీ దొరకలేదు. సర్లే కేసు కోర్టులో ఉంది కదా అని మేము అలాంటి పనులు ఏమైనా చేస్తే మళ్ళీ అటు తిరిగి మా మీదకే వస్తుంది అన్న ఒకే ఒక్క కారణం చేత ఇంకా మేము ఏమీ చేయలేకపోయాము అంటూ చెప్పేసేసరికి
సరే అయితే ఏదో ఒకటి చూద్దాము అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఏంటొదనా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే, ఈ కోర్టు విషయం ఎలా బయటికి తేవాలా అని ఆలోచిస్తున్నాను అనేసరికి, కోర్టు విషయం ఏంటొదనా అసలు ఏం జరిగింది అని చెప్పాను. కానీ అదే చెప్పాడు కదా పెద్ది, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అనేసరికి, దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు వదినా, వాళ్ళు మాకు ఇల్లు దక్కనివ్వరు, ఇలాగే ఎన్ని రోజులు కోర్టులో ఉంటుందో తెలీదు అంటూ చెప్పడంతో, ఒక ముగింపు ఉంటుంది కన్నా, ప్రతి దానికి మొదలు ముగింపు ప్రతి ఒక్కటి ఉంటాయి. ముగింపు లేని సమస్య అంటూ ఉండదు, మొదలు పెట్టాక దానికి చివరంటూ ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పనేసరికి, సరే సరే అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని, అదే ఆలోచిస్తున్నా, నా ఫోన్ ఇటీవ్ కన్నా అని చెప్పనేసరికి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకునేసరికి, ఎవరికి ఫోన్ చేస్తావు, అయినా ఇందులో నెంబర్స్ ఏమి ఉండవు కదా వదినా అనగానే, అది నా బెస్ట్ ఫ్రెండ్లే, దాని నెంబర్ నా దగ్గర లేకపోయినా నాకు నోటెడే అని వెంటనే తన ఫ్రెండ్నైనా లాయర్ ఆనందికి కాల్ చేస్తుంది. ఆనందికి కాల్ చేసేసరికి ఇంకా లాయర్ ఆనంది అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అనగానే, నేను మహాని అనగానే, నీ నెంబర్ ఏదే, ఈ నెంబర్ నుంచి కాల్ చేశావు, నేను విన్నది నిజమేనా, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, వెంటనే నేను ఫోన్ చేస్తానేమో నీ ఫోన్కి రీచ్ కాలేదు, ఇప్పుడు ఇంతకీ ఎక్కడున్నావు అనగానే, నేను హైదరాబాద్లోనే ఉన్నాను అనేసరికి, అవునా సరే ఏ ఏరియా అని చెప్పాను. కానీ పలానా ఏరియాలో ఉన్నాను అనగానే, నన్ను రమ్మంటావా అనగాని, లేదు లేదు నేనే వస్తాను, నీతో మాట్లాడే పనుంది, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కషన్ చేయాలి అని చెప్పాను. కానీ సరే అయితే నేను లొకేషన్ పెట్టనా దీనికి అనగానే, పెట్టు నేను వచ్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాలి, ఒరే కన్నా నీకు అన్నీ తెలుసా అనగానే, ఈ ఇంటి గొడవ అన్నీ తెలుసా అనగానే, తెలుసు వదినా అనేసరికి, రా అయితే మనం వెళ్దాము, మా ఫ్రెండ్ లాయరు, అక్కడికి వెళ్తే తనకి ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుతుంది, మరి నాకు అన్ని విషయాలు తెలియదు కదా, అందుకే నిన్ను తీసుకెళ్తాను అనగానే, సరే వదినా పద వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్తారు. వెళ్ళేసేసరికి ఇంక అక్కడికి వెళ్ళడంతో, బాగున్నావా అనగానే, నేను బాగానే ఉన్నాను, తను అనగానే, తను చక్రి వాళ్ళ తమ్ముడు, మా వదిన అని చెప్పి వీడు చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఆనందికి మొత్తం విషయం అంతా చెప్తుంది మహాలక్ష్మి. చెప్పిన తర్వాత, ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పాను కానీ అడుగు, తను చెప్తాడు అనగానే, సరే అని ఇంకా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి, ఏటి డౌట్స్ ఏంటి చెప్పండి ఏంటి అని అడగానే, మొత్తం డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది ఆనంది. అడుగుతూ ఉండేసరికి, సరే ఇవే కదా మీకు వచ్చిన డౌట్స్ అనగానే, అవును ఇవే అనగానేసరికి మొత్తం వాటికి క్లారిటీ ఇస్తాడు. క్లారిటీ మొత్తం ఇవ్వడంతో, సరే క్లారిటీ మొత్తం వచ్చిన తర్వాత, సరే ఆనంది మరి కేసు విషయం అనగానే, నేను తీసుకుంటాను మహా, ఖచ్చితంగా నిన్ను తీసుకుని కోర్టులో వాదిస్తాను, చూస్తుంటే కావాలని ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఒక పని చేయాలి మహా, ముందు అసలు వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకే డాక్యుమెంట్ రాయించారు అని చెప్పావు కదా, ఆ డాక్యుమెంట్ ఎక్కడుందన్న విషయం, ఆ డాక్యుమెంట్ మాత్రం కావాలి, అది లేకుండా కోర్టులో మాట్లాడలేము, కేసు ఇన్ని రోజులు నడుస్తూ వచ్చింది అంటే కారణం ఆ డాక్యుమెంట్ లేకపోవడమే, అదే ఆ డాక్యుమెంట్ ఉంటే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చేది కాదు, కేసు ఎప్పుడో ముగించేసేవాళ్ళు, అలా ముగించకూడదు అన్న ఉద్దేశంతోనే డాక్యుమెంట్ని దాచిపెట్టారు, అది గనక దొరికిందంటే చాలు, ఖచ్చితంగా కేసు మన వైపే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మికి ఇంకా ఆనంది చెప్తుంది. మరి ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి అనగా, ఎలా వస్తాయి అనేసరికి, అది ఒక పని చేయాలి వదిన, అవి ఖచ్చితంగా మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, మా అత్త వాటిని దాచిపెట్టుంటుంది, మా అత్తకు మాత్రమే డాక్యుమెంట్స్ తెలుస్తాయి, వాళ్ళింట్లోనే ఉండుంటాయి అనగానే, సరే అయితే మనం ఈరోజు రాత్రికే వెళ్ళాలి అనగానే, నాకు భయం వదినా అని చెప్పనేసరికి, మీ చక్రి అన్నయ్యని తీసుకెళ్తానులే అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత, ఎక్కడికి వెళ్ళారమ్మా అనగానే, ఇలా లాయర్ని కలవడానికి వెళ్ళాము పెద్ది అనేసరికి, ఎందుకు విడాకుల కోసమా అని చెప్పాను. కానీ కాదు, మీ ఇంటి కేసు కోసం అనేసరికి, కేసు కోసమా ఏంటమ్మా మహాలక్ష్మి అనగానే, నా ఫ్రెండ్ లాయర్ ఒక అమ్మాయి ఉంది, తనకి మొత్తం విషయం అంతా చెప్పాను, అందుకే కన్నాను కూడా తీసుకెళ్ళాను, కన్నాను కూడా కొన్ని డౌట్స్ అడిగితే అవి కూడా క్లారిఫై చేశాడు,
మొత్తం విషయం అంతా తనకు తెలిసింది. తను ఒకటే అంటుంది, వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకే డాక్యుమెంట్ రాశారు కదా, ఆ డాక్యుమెంట్ తీసుకొస్తేనే కానీ పని అవ్వదు, డాక్యుమెంట్ కావాలి అని చెప్తుంది. మరి ఆ డాక్యుమెంట్ ఎలా వస్తుందో ఏంటో మరి చూడాలి అని చెప్పి మాట్లాడేసరికి ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. మా అత్త ఏదైనా సరే ఆ బీరువాలో దాచిపెడుతుంది. ఆ బీరువాలోంచి ఆ డాక్యుమెంట్ తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది మా అత్త వాళ్ళ రూమ్లోనే ఉంటుంది కాబట్టి. వాళ్ళిద్దరూ ఒకరు కాదు, ఇప్పుడు ఇద్దరున్నారు. ఇద్దరిని దాటుకుని ఆ రూమ్లో ఉన్న బీరువాలో ఉన్న డాక్యుమెంట్ తీయాలంటే చాలా కష్టం మహాలక్ష్మి గారు అనగానే, కష్టం అంటే ఏదైనా కష్టం కానీ ఉంటుంది. మనం కష్టం అని అనుకోకూడదు. ఏదైనా సరే చెయ్యాలి, సాధించాలి అనే పట్టుదలతో ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలం చక్రి గారు అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేయాలి అనగాని, మనం ఈరోజు రాత్రికే మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఆ కాగితాలు ఉంటాయి కదా, డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి లాయర్కి ఇస్తున్నాం. అప్పుడే మనం కోర్టులో కేసు గెలవగలం. ఎన్ని రోజులు ఇంటికి మరమ్మతులు చేయకుండా ఎలాగే ఉంచుతారు? ఎన్ని రోజులని ఈ రకంగా మీరు బాధపడుతూ ఉంటారు? మీరు బాధపడినా బాధపడడం నాకు ఇష్టం లేదు. ఇంటికి కొన్ని మరమ్మతులు చేయాలి అంటే ఖచ్చితంగా ఇదంతా చేసి తీరాలి అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేద్దామంటారు అనగానే, ఏం చేయడం ఏముంది, ఖచ్చితంగా ఇప్పుడు మనం నైట్కి వెళ్ళాల్సిందే, వెళ్తేనే కానీ పని అవ్వదు అని చెప్పనగానే, సరే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి, ఇంకెవరింటికి, మీ అత్త వాళ్ళ ఇంటికే. మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్కి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తేనే పని జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, సరే అయితే ఏదో రకంగా డాక్యుమెంట్స్ తీసుకొద్దామని మహాలక్ష్మి ఇటు చక్రి ఇద్దరు కూడా అనుకుంటారు. ఎందుకమ్మా మహా, వదిలేసే మహా, ఎందుకు ఈ ప్రాబ్లం అంతా నీకు, వదిలేసే, ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది కదా, ఎందుకు ఇవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు ఇదంతా చేయడం, వదిలేయచ్చు కదా అనగాని, లేదు పెద్ది, అలా ఎలా వదిలేస్తాము, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాల్సిందే, చెయ్యకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి బయట పడితేనే కానీ మనం ఇంటికి మరమ్మతులు చేసుకోలేము. ఇల్లుని చక్కబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఇదంతా చెయ్యాల్సిందే అని ఇంకా మహాలక్ష్మిని ఇటు చక్రి ఇద్దరు కూడా నైట్కి బయలుదేరతారు. ఇద్దరు కూడా నైట్కి బయలుదేరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఆల్రెడీ తనకు చెప్తారు, ఎవరికి, గాయత్రికి చెప్పేసరికి, భావని ఎలాగా నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను, ఈ రకంగా అయినా వాళ్ళకి నేను సహాయం చేస్తాను. మరి ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్న రూమ్ ఎక్కడ ఏంటో మాకు తెలీదు, నువ్వు హెల్ప్ చేసి మెయిన్ డోర్ తీసి ఉంచుతావా అనగానే, ఖచ్చితంగా తీసి ఉంచుతాను అని చెప్పనేసరికి, మెయిన్ డోరు ఎటుంది ఏంటి అనగాని, అన్నీ నాకు తెలుసు అనగాని, నీకేం తెలుసు, నీకేం తెలీదు, నా ఇంటికి నా గురించి నాకు తెలుసు కదా అని మెయిన్ డోర్ తీసి ఉంచుతుంది. సుమారు రాత్రి 1 గంట సమయంలో ఇంకా వీళ్ళిద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ తనకి ఫోన్ చేయడంతో తన ఫోన్ లిఫ్ట్ చేసి అట్రండి ఇట్రండి అని చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి సరే అని అటు ఇటు వెళ్ళడం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండి మొత్తానికైతే బీరువా దగ్గరికి వెళ్తారు. అప్పటికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు మత్తుగా పడుకుని ఉంటారు కానీ చక్రి ఇది గనక ఇప్పుడు లేచిందంటే అరుస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీస్తాను, రా గాయత్రి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ పడుకున్నారు కదా, వాళ్ళిద్దరికి అడ్డుగా నిలబడుతుంది. ఎందుకంటే నీడ కనిపిస్తుంది కదా, సౌండ్స్ ఏమైనా వినిపిస్తాయేమోనని. బీర్వా తాళం అనగానే వాళ్ళ అమ్మ తలకడి కింద ఉంటుంది, ఆ బీర్వా తాళం తీసిస్తుంది. జాయిగా బీర్వా తాళం ఓపించేసి, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి అనగానే బీర్వాలోనే ఉంటాయి. మా అమ్మ ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా బీర్వాలోనే పెడుతుంది, బీర్వాలోనే ఉండుంటాయి అని చెప్పాను. కానీ బీర్వా మొత్తం ఒక పక్క నుంచి వెతుకుతూ ఉండేసరికి చీరల అడుగున డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. గబగబా మహాలక్ష్మి తీసి ఆ డాక్యుమెంట్స్ ని చూస్తుంది. చూసేసరికి ముగ్గురికి కలిపి, వాళ్ళ ఇల్లు ఎక్కడ వీళ్ళ ఇల్లు ఎక్కడ అని ముగ్గురికి కలిపి ఒకే డాక్యుమెంట్ రాస్తారు. ఆ డాక్యుమెంట్ అంతా చూసిన తర్వాత ఇదే ఆ డాక్యుమెంట్ అనగానే, సరే బీర్వా ఎలా ఉండేది అలా వేసేసే, మళ్ళీ అనుమానం రాకూడదు అని చెప్పాను. కానీ ఓకే అని చెప్పి బీర్వా మళ్ళీ ఎలాగుండేది అలా వేసేసి సర్దేసి బట్టలు మొత్తం అంతా కూడా బట్టలు ఎక్కడెక్కడ సర్దేసి బీర్వా నార్మల్ గా వేసేసి తాళం తీసుకొచ్చి
మళ్ళీ మా తాయారు దగ్గర పెట్టేస్తుంది గాయత్రి. పెట్టేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ గాయత్రి, ఇలాగే డాక్యుమెంట్స్ విషయంలో ధైర్యం చేసావు, అలాగే నీ ప్రేమ విషయంలో కూడా ధైర్యం చేస్తే మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్ది వాళ్ళ కుటుంబంలో అందరికీ ఇష్టమే కాబట్టి పెద్ది వాళ్ళ కుటుంబంలో అందరినీ ఒప్పించే బాధ్యత నాది. నువ్వు పెద్ది హ్యాపీగా ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పెద్ది చాలా మంచివాడు, మంచి మనసు ఉన్నవాడు, ఎవరికి ఎలాంటి అపాయం చెయ్యాలని అస్సలు అనుకోడు. అలాంటి పెద్ది సంతోషంగా ఉండాలి అంటే నువ్వు పెద్ది జీవితంలో ఉండాలి, అప్పుడే పెద్ది హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఇంకా అలా మహాలక్ష్మి వచ్చేసిన తర్వాత డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరూ నిద్రపోరు, వీళ్ళు తిరిగి వచ్చేంత వరకు కూడా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకంటే ఈ ప్రాబ్లం డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చేసరికి వచ్చేసారా అనగానే వచ్చేసాం పెద్ది, ఏ పడుకోలేదే అనగానే మీరు బయటికి వెళ్ళారు, మీరు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండిపోతాం తప్ప మేము టెన్షన్ లేకుండా ఎలా అమ్మా నిద్రపోయేది, మీరు బయటికి వెళ్ళారు కదా, ఎప్పుడు ఏ ప్రాబ్లం అవుతుందో అని టెన్షన్గా ఎదురు చూస్తూ ఉండిపోయాము అని చెప్పనేసరికి అవునా, ఇంతకీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా వదినా అనగానే నేను వెళ్ళాను, తీసుకురాకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా తీసుకొస్తాను, అందుకే తీసుకొచ్చాను అనేసరికి సరే అని ఇంకా డాక్యుమెంట్స్ కాస్త తీసుకొచ్చి ఇంకా డాక్యుమెంట్స్ని చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి ఇవే కదా డాక్యుమెంట్స్ అనగానే ఇవే అని చెప్పాను, కానీ సరే అయితే ఈ ఒక్క డాక్యుమెంట్స్ ఉంటే చాలు, రేపు ఇవి మా ఫ్రెండ్కి ఇస్తాను అనేసరికి సరే అని మరుసటి రోజు ఉదయాన్నే ఆనందికి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను అని చెప్పి డాక్యుమెంట్స్ కాస్త ఇస్తుంది. డాక్యుమెంట్స్ కాస్త ఇచ్చేసేసరికి సరే అని డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఆ ఇల్లు మొత్తం మీకే చెందుతుంది, ఈ ఒక్క డాక్యుమెంట్ చాలు, సరే రేపు కోర్టు హీరింగ్ ఉంది, అందరినీ వచ్చేయమని చెప్పు అనగానే వాళ్ళకి ఆల్రెడీ కోర్టు వాళ్ళే సమన్స్ పంపిస్తారు హీరింగ్ ఉందని, కానీ డాక్యుమెంట్స్ ఉన్నాయన్న విషయం వాళ్ళకి ఏం తెలియదు కదా అనగానే వాళ్ళు ఏమీ చెక్ చేసుకోరు, చెక్ చేసుకుంటే ఉన్నాయన్న విషయం తెలుస్తుంది, లేదంటే లేదు అనేసరికి సరే అయితేనని మహాలక్ష్మి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిన తర్వాత ఏమంది మీ లాయర్ ఫ్రెండ్ అనగానే ఏమనలేదు పెద్ది, ఈ డాక్యుమెంట్స్ ఒకటి ఉంటే చాలు మనం కోర్టులో కేసు గెలిచినట్టే అని చెప్పారు అని చెప్పనేసరికి అవునా సర్లే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా హ్యాపీగా నవ్వుకుంటారు. ఏంటన్నయ్య నవ్వుతున్నారు అనగానే ఇల్లు మనకి వచ్చేస్తుందని మహాలక్ష్మి చాలా ఖచ్చితంగా చెప్తుంది అనేసరికి పోనీలే ఈ ఇల్లు వచ్చేస్తే మంచిదే కదన్నయ్య, ఈ ఇంటి మీద మనం ఎన్నోసార్లు ఆశలు పెంచుకున్నాము, ఎన్నోసార్లు ఈ ఇల్లు మనకి దక్కకుండా పోతుందా అని భయపడ్డాము, కానీ ఇప్పుడు ఇల్లు మనకి దక్కుతుంది అన్న విషయం తెలిసాక సంతోషం కాకపోతే ఇంకేముంటుంది అని ఇద్దరు కూడా సంతోషపడతారు. సంతోషపడేసరికి ఇంకంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళేసరికి కోర్టులో ఈ ఇల్లు మాది, మాకు ఇవ్వడం మానేసి అన్యాయంగా మా ఇల్లు మొత్తం తనే తీసేసుకున్నాడు, నన్ను మా అన్నయ్యని అన్యాయం చేశాడంటూ తయారు చెప్పేసరికి అబద్ధం ఎవరన్నారు, వీళ్ళు కావాలని వీళ్ళ ఇంటి మీద కేసు వేశారు, నిజానికి వీళ్ళకి 3 ఇల్లులు ఉండేవి, ఒక చోట ఒకరిది, ఒక చోట ఒకరిది, ఒక చోట ఒకరిది, అయితే వీళ్ళ పెద్ద అన్నయ్య అయిన రమణయ్య తన ఇంటిని అమ్మేసుకుని చెల్లెల పంచన ఉన్నాడు, చెల్లెలకేమో ఇల్లు చాలా లోపలికి ఉందని ఈ అన్నయ్య ఇల్లు రోడ్డు మీద ఉంది, ధర ఎక్కువ పలుకుతుంది అని వాళ్ళిద్దరూ స్వార్థ బుద్ధితో ప్లాన్ వేసి ఆ ఇంటిని మాకు పంచకుండా కబ్జా చేసి వాడుకున్నాడు, ఈ ఇల్లు మాకు అవసరం లేదు అన్నట్టు కోర్టులో కేసు వేశారు. నిజానికి 3 ఇల్లులు కలిపి ఎవరికి వాళ్ళు రాసేశారు, కానీ ఎవరి డాక్యుమెంట్స్ వాళ్ళకు ఇవ్వలేదు. అప్పట్లో పెద్దవాళ్ళు అలానే చేసేవారు కదా, ఆ రకంగానే చేశారు. కావాలంటే ఈ డాక్యుమెంట్ మీరే పరిశీలించండి, క్లియర్గా అర్థమవుతుంది అని ఇంకా డాక్యుమెంట్ చూసేసరికి పలానా చోట ఇల్లు అని 3 ఇల్లులు రాసి ఎవరిది వాళ్ళకని పేర్లు రాసి మొత్తం ఈ ఇల్లు
ఇల్లు మొత్తం వీడికే నారాయణకే వచ్చేటట్టుగా రాసి అంతా కూడా డాక్యుమెంట్లో పొందుపరిచేసరికి ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఆ ఇల్లు నారాయణకే చెందుతుంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో అదే ఉంది కాబట్టి, ఈ డాక్యుమెంట్స్ ప్రకారం నారాయణకి ఇల్లు చెందుతుంది కాబట్టి మీరు కేసు అని జడ్జి గారు చెప్పేసేసరికి అది కాదండి అనగానే, చూడమ్మా తయారు, నువ్వు మీ అన్నయ్య కలిసి నాటకం ఆడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈ డాక్యుమెంట్ లేక కోర్టులో ఇన్ని రోజులు కేసు నడిచింది. మా టైము అందరి టైము వేస్ట్ చేశావు. దీనికి నీకు ₹1,00,000 జరిమానా విధిస్తూ వాళ్ళ మీద అక్రమంగా నువ్వు కేసు వేసినందుకు గాను నీకు వాళ్ళకి 50,000 పెనాల్టీ ఇవ్వాల్సింది. నువ్వు కోర్టుకి ₹1,00,000 జరిమానా కట్టాలి, వాళ్ళకి 50,000 పెనాల్టీ ఇచ్చి అప్పుడు నువ్వు ఇంటికి కదలాలి. అర్థమవుతుందా? ఈ కేసు ఇక్కడితో ముగించడమైంది అంటూ చెప్పేసేసరికి, మాకేమీ వద్దులేండి, మీ కోర్టుకి కావాల్సింది కట్టించుకోండి, కానీ మాకు మా మేనత్త దగ్గర నుంచి ఏమీ వద్దు, మా మేనత్త క్షేమమే మేము ఎప్పుడూ కోరుకుంటాము అని చెప్పి చక్రి మాధవ్ అనేసరికి, అది కాదయ్యా అని చెప్పాను, కానీ ఏమి వద్దు సార్, మీకేమన్నా కావాలంటే కట్టించుకోండి, ఒక ఆడవాళ్ళ సొమ్ము తీసుకునే అంత హీనులమైతే కాదు. మా టైం వేస్ట్ అయిన మాట నిజమే, మేము ఇంటి కోసం ఏ పని చేయకుండా ఉన్నమాట నిజమే, కాదనము, కానీ మాకు వద్దు సార్, పరాయి వాళ్ళ సొమ్ము పాము లాంటిది అని ఎప్పటికప్పుడు మా అమ్మ మా నాన్న ఎప్పుడూ నాకు చెప్పేవారు. అందుకే నాకు వద్దు సార్ అని చెప్పనేసరికి, సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సరే అని కోర్టు వారు ₹1,00,000 మాత్రమే పెనాల్టీ ఇస్తారు. ఇచ్చేసరికి ఆస్తి మొత్తం వీళ్ళదే అనగానే చాలా సంతోషపడిపోతారు. ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చి ఆ పక్కన పడేసిన సిమెంట్ బస్తాలన్నీ తీసి, ఇంకా ఒక రోజంతా కూడా ఎలాగా మాధవ తాపీ మేస్త్రి కదా, ఇంకా ఒక రోజంతా కూడా ఉండి మొత్తం అంతా కూడా చక్కబెట్టుకుని చాలా చక్కగా మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మరమ్మతులు ఏమేమి ఉన్నాయో అన్నీ మహాలక్ష్మి పక్క నుండి చెప్తూ ఉంటే ఇంకా మాధవ్ అన్నీ కూడా పూడుస్తూ చాలా చక్కగా అంతా కూడా చక్కబెడతాడు. చక్కబెట్టేసరికి అదంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. రంగులు వేసేస్తారు ఇంటికి, మొత్తం మరమ్మతులు చేసి సిమెంట్ పని చేస్తే రంగులు వేయాలి కదా, రంగులు వేసేస్తారు. ఒక ఇంటికి కొత్త కాంతి వస్తుంది. లైటింగ్ తెప్పించి లైటింగ్ కూడా పెట్టించేస్తుంది. ఇంకా ఇల్లు అంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఇంటికి కాంతి వచ్చినట్టుందమ్మా అని చెప్పాను, కానీ అది రంగులకి దానికి కాదు వదిన, నువ్వు ఉండడం వల్లే ఇంటికి అసలైన కాంతి వచ్చింది. నువ్వే గనక లేకపోయి ఉంటే ఎప్పుడూ మా ఇల్లు వెలవెలబోతూనే ఉంటుంది. ఇలా మాకు సంతోషం కూడా ఉండదు. మా ఇంటి కాగితాలు మా దగ్గరికి వచ్చాయి, అంతకు మించిన సంతోషం మాకేముంటుంది. నువ్వు మా ఇంట్లో మనిషిగా మా ఇంట్లో కలిసిపోయావు, మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా అయితే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. దానికైతే మహాలక్ష్మి చక్రి అంతా కలిసి అంతా చాలా సంతోషంగా మొత్తం ఇంటిని దేదివ్యమానంగా చాలా అందంగా అయితే తయారు చేసుకుని అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పెద్ది నాకు నాకు అనేసరికి, ఏంటమ్మా మహాలక్ష్మి ఏం కావాలి చెప్పు అనగానే, నాకు బిర్యానీ చేసి పెడతారా అని చెప్పనేసరికి, అయ్యో అదెంత భాగ్యం, వావ్ ఈరోజు బిర్యానీయా అనగానే, చక్రి నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకురా, అలాగే లెగ్ పీస్లు అవన్నీ కూడా తీసుకురా అనేసరికి సరే అని చక్రి వెళ్తాడు. ఇంకా ఈ మాధవ్ అయితే అన్నీ ఏర్పాటు చేస్తాడు. అంతా కూడా చాలా చక్కగా ఉండి ఇంకా నారాయణ్ని కూడా లోపలికి రమ్మని చెప్పి అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. మొత్తానికైతే మహాలక్ష్మి రాకతోనే ఇంటికి ఒక వెలుగు, ఆ ఇల్లు వాళ్ళ చేతికి రావడం జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మహాలక్ష్మి తన ఇంటిని తను చేజిక్కించుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మహాలక్ష్మి